గురు పౌర్ణమి జ్ఞానోదయం మరియు కృతజ్ఞత యొక్క పండుగ. గురు పౌర్ణమి అనేది భారతదేశంలో శతాబ్దాలుగా జరుపుకుంటున్న ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఈ పండుగ వేదవ్యాస్, భారతీయ గురువులందరికీ ఆదిగురువు జన్మదినంగా జరుపుకుంటారు. విద్యార్థులు, శిష్యులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ రోజు ఒక అవకాశం. గురువులు జ్ఞానోదయ దీపాలకు సమానంగా భావించబడతారు. వారు తమ శిష్యులకు జీవితంలో మార్గనిర్దేశం చేసి, వారి నైతిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడతారు. సైన్స్ అండ్ టెక్నాలజీ దృక్కోణం నుండి చూస్తే, గురు పౌర్ణమి జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. గురువులు మానవ నాగరికత యొక్క పురోగతికి కీలకమైనవారు. వారు శిక్షణ ఇస్తారు, నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు, మరియు రాబోయే తరాలకు జ్ఞానాన్ని అందిస్తారు. ఆధునిక సమాజంలో సాంకేతికత మన జీవితాలలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే, జ్ఞానం మరియు విద్య యొక్క విలువ ఎప్పటికీ తగ్గదు. గురు పౌర్ణమి మనకు గుర్తు చేస్తుంది గురువుల పట్ల కృతజ్ఞతలు తెలియజేయడం ఎంత ముఖ్యమో, వారు మనకు అందించే జ్ఞానం మరియు మార్గదర్శకత్వాన్ని ఎంతగానో గౌరవించాలి. ఈ గురు పౌర్ణమి సందర్భంగా, మీరు మీ గురువులకు మీ కృతజ్ఞతను తెలియజేయడానికి కొంత సమయం కేటాయించండి. వారి జ్ఞానం, మార్గదర్శకత్వం, మద్దతుకు వారికి ధన్యవాదాలు చెప్పండి. మీరు ఒక గురువు అయితే, మీ శిష్యులకు స్ఫూర్తినివ్వడానికి, వారి జీవితాలను ప్రకాశవంతం చేయడానికి మీ కృషిని కొనసాగించండి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువులను గౌరవించే మన సంప్రదాయం ఎంతో విలువైనది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా, గురువులందరినీ గౌరవిస్తూ వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురువులు జ్ఞానోదయ చిహ్నాలు. వారు మనకు జీవితంలో మార్గనిర్దేశం చేసి, సరైన దిశలో నడపడానికి సహాయం చేస్తారు. వారి జ్ఞానం, అనుభవం మనకు జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన సాధనాలు. గురువుల పట్ల మనకు ఎల్లప్పుడూ కృతజ్ఞత ఉండాలి. వారి త్యాగానికి, సేవకు మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ గురు పౌర్ణమి రోజున, వారికి మన గౌరవాన్ని, ప్రేమను తెలియజేద్దాం. గురువులకు శుభాకాంక్షలు. గురువులకు వందనాలు.